వ్యాప్తంగా భానుడు భగభగలాడుతూ ఉన్నాడు. ఉత్తర భారతదేశాన్ని వణికిస్తూ ఉన్నాడు. మే 25 నుంచి జూన్ 2 వరకు వేడిమి మరింత తీవ్ర స్థాయికి చేరుకోనుంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. ప్రతి ఏడాది ఉత్తర భారతదేశంలో మే 25 నుంచి వేడి తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. ఈ కాలాన్ని నౌతప అంటారు. ఈ 9 రోజుల్లో సూర్యుడు ఎంత తీవ్రంగా ప్రకాశిస్తాడంటే పగటిపూట వీధులు కొలిమిలా మండిపోతాయి. అధిక తేమ కారణంగా రాత్రిపూట నిద్రపోవడం కూడా కష్టంగా ఉంటుంది. అయితే నౌతప ఎందుకు సంభవిస్తుంది? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటి? నౌతప అనే పదం నవ తప అనే 2 సంస్కృత పదాల నుంచి ఉద్భవించింది. దీని అర్థం 9 రోజుల వేడి. ఇది యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఉపయోగించే ఒక సాంప్రదాయ పదం. ఈ రోజుల్లో ఉష్ణోగ్రతలు 42 నుంచి 48 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటాయి. వేడి ఎక్కువగా ఉండటమే కాకుండా గాలిలో తేమ కూడా పెరుగుతుంది. వడగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయి. నౌతప సమయంలో సూర్యుడు కర్కాటక రేఖకు సరిగ్గా నిలువుగా వస్తాడు. దీనివల్ల సూర్యకిరణాలు మైదాన ప్రాంతాలపై నేరుగా పడతాయి. ఫలితంగా పగటి సమయం పెరిగి భూమి విపరీతమైన వేడిని గ్రహిస్తుంది. దీనికి తోడు రాజస్థాన్ ఎడారి నుంచి వీచే వేడి గాలులు వాతావరణాన్ని అగ్నిగుండంగా మారుస్తూ ఉన్నాయి. మరొకవైపు సముద్రాల నుంచి వచ్చే తేమ వల్ల గాలిలో హ్యూమిడిటీ పెరిగి ఉక్కపోత విపరీతంగా పెరుగుతుంది. వాతావరణంలో నమోదయ్యే ఉష్ణోగ్రత కన్నా మనుషులకు కలిగే వేడి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. ఈ 9 రోజుల పాటు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలకు బయటకు రావద్దని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు. నౌతప ముగిసిన వెంటనే రుతుపవనాల రాకతో దేశానికి ఉపశమనం లభించనుంది.